నమస్కారం ప్రసాద్ చూస్తున్న Prasadtechintelugu ఫ్రెండ్స్. ఇది Samsung Galaxy Tab A7 Lite రీసెంట్గా లాంచ్ చేశారు. A7 ఇంతకుముందు మనం చూసాం. ఇప్పుడు దీన్ని లైటర్ వర్షన్ A7 Lite అని చెప్పేసి దీన్ని తక్కువ బడ్జెట్లో తీసుకొని వచ్చారు. 3GB RAM 32GBతో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి వైఫై మోడల్ది 11,999 రూపాయలు ఉంది. LTE మోడల్ కూడా వస్తుంది, అంటే మీరు సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు. సిమ్ కార్డ్ పెట్టుకునే దాని ప్రైస్ వచ్చేసరికి 14,999 రూపాయలు అయితే ఉంది. వీడియో మనం అన్బాక్స్ చేద్దాం. ఈ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చూడొచ్చు. డిస్ప్లే వచ్చేసరికి 8.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది HD+ రెజల్యూషన్తో వస్తుంది. 1340x800 ఇది రెజల్యూషన్. TFT LCD డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ చేస్తుంది. MediaTek Helio P22 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది అండ్ డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. దీనిలో 5100 mAh బ్యాటరీతో వస్తుంది. 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఇది కంప్లీట్గా ఈ ట్యాబ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇంకా మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. సో మోస్ట్లీ అయితే కంపెనీస్ ఎందుకు ట్యాబ్స్ తీసుకురావట్లేదు, చాలామంది చాలా కంపెనీస్ అయితే అడిగా నేను మామూలుగా బ్రీఫింగ్ ఇట్లా జరుగుతున్నప్పుడు. మెయిన్ రీజన్ వచ్చేసరికి ప్రజెంట్ పాండమిక్ నడుస్తుంది. సో ఆ సిచ్యువేషన్లో చాలామంది ఆన్లైన్ క్లాసెస్ ఇట్లాంటి వాటి కోసం ట్యాబ్స్ కోసం చూస్తూ ఉన్నారు. తర్వాత అది అయిపోయిన తర్వాత మోస్ట్లీ అంత ఎక్కువ మంది ట్యాబ్స్ కొనడానికి ఇష్టపడరు. ట్యాబ్ మార్కెట్ అంత ఉండదని చెప్పేసి కంపెనీస్ అయితే చెప్తున్నాను. అందుకే ఎక్కువ కంపెనీస్ అయితే ట్యాబ్స్ అయితే తీసుకొని రావట్లేదు. సో ఇది ట్యాబ్ అయితే బాగానే ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే మనకి గుడ్ పాలికార్బోనేట్, కాకపోతే క్వాలిటీ గుడ్, బిల్డ్ క్వాలిటీ. ట్యాబ్ పక్క పెట్టదాం, మిగతా కంటెంట్ చూద్దాం బాక్స్లో. అండ్ ఇది వచ్చేసరికి ఛార్జర్ వచ్చేసరికి ఇది 10 వాట్ ఛార్జర్, 15 వాట్ ఛార్జర్ అయితే కాదు. 15 వాట్ వరకు ట్యాబ్ అయితే సపోర్ట్ చేస్తుంది, కాకపోతే బాక్స్లో అయితే మీకు 10 వాట్ ఛార్జర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది Type-C కేబుల్. అండ్ ఇంకేమైనా ఉన్నాయా, వారంటీ కార్డ్, క్విక్ స్టార్ట్ గడి ఇవన్నీ ఉన్నాయి. అండ్ సిమ్ ఇంజెక్టర్ పిన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇవే మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్కా పెట్టేద్దాం. ట్యాబ్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మనం నేను ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఇక్కడ 8.7 ఇంచ్ డిస్ప్లే, టాప్లో మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చి ఉంటే బాగుండేది. ఇక్కడ చూస్తే మనకి ఒక స్పీకర్ కనిపిస్తుంది, ఇయర్ పీస్. ఇది మనకి స్టీరియో స్పీకర్ లాగా యాక్ట్ అయిద్దా, కాదు, మనకి ఇది ఇయర్ పీస్ మాత్రమే. అండ్ టాప్ బాటంలో మనకి స్పీకర్స్ అయితే ఉన్నాయి. టాప్లో చూడొచ్చు ఒక స్పీకర్ అయితే మనకు కనిపిస్తుంది. బాటంలో స్పీకర్తో పాటు మనకి మైక్రోఫోన్ ఒకటి కనిపిస్తుంది. Type-C పోర్ట్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి 3.5 జాక్. ఇటు సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. అది తెలిసి ఇది సిమ్ కార్డ్ సపోర్ట్తో వస్తుంది అనుకుంటా. ఇది టాప్ ఎండ్ మోడల్, LTE మోడల్ ఇది, అందుకే మనకి మైక్రోఫోన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఇక్కడ సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. ఒక మీరు వైఫై మోడల్ తీసుకున్నారనుకోండి, మీకు సిమ్ కార్డ్ సపోర్ట్ ఉండదు, ఓన్లీ SD కార్డ్ పెట్టుకోవచ్చు. SD కార్డ్ పెట్టుకొని మీరు 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. Samsung అని చెప్పేసి రాస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. ఇటు సైడ్ ఇంకో మైక్రోఫోన్ కనిపిస్తుంది రైట్ సైడ్. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. పవర్ బటన్ కూడా ఉంది. ఒకసారి మనం స్విచ్ ఆన్ చేద్దాం, పవర్ ఉందేమో చూద్దాం. పవర్ అయితే ఉంది. Samsung Galaxy సెక్యూర్డ్ బై నాక్స్ సెక్యూరిటీ కూడా ఉన్నట్లుంది. ఒకసారి చెక్ చేద్దాం. అది కూడా పవర్డ్ బై Android. నేను క్విక్గా సెటప్ చేసి హోమ్ స్క్రీన్ కలుస్తాను. ఫ్రెండ్స్, సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్ Samsung Tab A7 Lite. ఓకే, డిస్ప్లే అయితే చూడడానికి అయితే బాగానే ఉంది. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా పర్లేదు, అంత బ్రైట్గా లేదు డిస్ప్లే అయితే. అండ్ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ అబౌట్ ట్యాబ్లెట్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. One UI 3.1 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 11 మీద రన్ అవుతుంది. ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ మీద అయితే రన్ అవుతుంది. 3GB RAM 30GB మోడల్. ఇది 3GBలో 1.5GB యూజ్ అయినట్టు చూపిస్తుంది. అంటే 1.5GB RAM అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి 32GBలో 13GB యూజ్ అయినట్టు చూపిస్తున్నారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 19GB వరకు స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ ఇంకా డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది దీనిలో. ఒకసారి మనం అది కూడా చూద్దాం. డాల్బీ అట్మాస్ ఇక్కడ చూడొచ్చు. స్పీకర్స్ నుంచి డైరెక్ట్ వస్తుంది. మీరు హెడ్ ఫోన్స్ ఇట్లాంటి కనెక్ట్ చేయాల్సిన అవసరం, డైరెక్ట్ మీకు స్పీకర్స్ నుంచి డాల్బీ అట్మాస్ అయితే వస్తుంది. సో ఆడియో అవుట్పుట్ అయితే దీనిలో మీకు బాగుంటుంది. ఐ కంఫర్ట్ ఉంది, డార్క్ మోడ్ ఇవన్నీ ఉన్నాయి. దీనిలో మనకి సెక్యూర్ ఫోల్డర్ ఇట్లాంటివి అయితే ఏమి లేవు. ఫుల్ నాక్స్ అయితే లేదు. సో సాఫ్ట్వేర్ బేస్డ్ నాక్, హార్డ్వేర్ బేస్డ్ లేదు. సో మీ సెక్యూర్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇట్లాంటివి మీరు సేవ్ చేసుకోవడం, మీ డేటా ఇట్లాంటివి అయితే ఏమి లేవు. కిడ్స్ మోడ్ ఉంది, ఫోకస్ మోడ్ ఉంది. కిడ్స్ మోడ్ ఉపయోగపడుద్ది. ఈ ట్యాబ్ ఎక్కువ పిల్లల కోసం యూస్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి కొద్ది పర్మిషన్స్ మీరు ఇవ్వాలనుకుంటే ఎంతవరకు పర్మిషన్ ఇవ్వాలి అంతవరకు మీరు ఇవ్వాలి. ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి, వాటిని యాడ్ చేసుకోవాలి. అండ్ ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. ఇది కెమెరా ఇంటర్ఫేస్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. దీనిలో కూడా ఆప్షన్స్ అయితే మోర్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకి ఫుడ్, హైపర్ ల్యాప్, స్లో మోషన్ ఇట్లాంటివి అయితే ఏం లేవు. ఫోటో, పోర్ట్రేట్ అయితే ఉంది. పోర్ట్రేట్ ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ సింగిల్ కెమెరా కాబట్టి మీకు వైడ్ యాంగిల్ ఇట్లాంటివి అయితే ఏముండవు. అండ్ ఇక్కడ చూస్తే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, నార్మల్ అండ్ జూమ్. 2x వరకు జూమ్ అయితే చేయొచ్చు. కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ వీడియో చూద్దాం ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. వీడియో మెయిన్, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ ఎక్కువ మంది ఆన్లైన్ క్లాసుల కోసం అయితే ఫ్రంట్ కెమెరాని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఒకసారి చూద్దాం. వీడియో శాంపుల్స్ అయితే మీకు చూపిస్తాను.
బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఫుల్ హెచ్డీ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మ్యాక్సిమం హెచ్డీ క్వాలిటీ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీరు వీడియో కాలింగ్ ఇట్లాంటివి చేస్తున్నా కానీ హెచ్డీ క్వాలిటీలో మీరు వీడియో కాలింగ్ అయితే చేయొచ్చు అంతే. ఒకసారి నేను కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఈ బ్యాక్ కెమెరాతో తీసిన శాంపిల్స్ డైలైట్ కండిషన్లో. ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి లోలైట్ కండిషన్ తీసిన ఫొటోస్, ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లోలైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ చూడండి, సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 లైట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్న డైలైట్ కండిషన్లో. ఒకవేళ మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి వీడియో కాల్స్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం వీడియో క్వాలిటీ మీకు ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ నేను ట్యాబ్ A7 లైట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్న ట్యూబ్ లైట్ కండిషన్లో. ఒకవేళ మీరు ఈ కండిషన్లో మన వీడియో కాల్స్ స్టార్ట్ మాట్లాడాలనుకుంటే మీకు వీడియో క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి సెన్సార్ చూసుకుంటే మనకి గ్రావిటీ ఉంది, రొటేషన్ అండ్ మ్యాగ్నటోమెట్రీ సెన్సార్ ఉంది, ఓరియంటేషన్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ అయితే లేదు. అండ్ దీనిలో మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు, ఫేస్ అన్లాక్ అయితే ఉంది. ఒకసారి చూద్దాం ఫేస్ అన్లాక్ ఎలా వర్క్ అవుతుందో. ఎట్లానే పెడతాను నేను. అన్లాక్ అవుతుంది, బాగానే వర్క్ అవుతుంది ఫేస్ అన్లాక్ అయితే. ఇక్కడ చూడొచ్చు కెమెరా చూడాలి, కెమెరా చూస్తే మనకు అన్లాక్ అయితే అవుతుంది. ఫేస్ అన్లాక్ బాగానే వర్క్ చేస్తుంది. L1 సపోర్ట్ అయితే చూపిస్తుంది. ప్రైమ్ వీడియో ప్లే చేసినప్పుడు హెచ్డీలో ప్లే అవ్వట్లేదు. రెండు ఓపెన్ చేస్తే ఆహా కూడా నేను చూస్తాను, ఆహా అయితే హెచ్డీలో అయితే ప్లే అవుతుంది. ఒకసారి ప్రైమ్ వీడియో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు హెచ్డీ అయితే మనకి కనిపించట్లేదు. ఒకసారి నెక్స్ట్ ఆహాకి వెళ్ళి చూస్తే సౌండ్ కూడా వినిపిస్తే సౌండ్ మీకు బాగుంటుంది, స్టీరియో స్పీకర్స్ కాబట్టి. ఇది చూస్తే మనకి ఇక్కడ చూడొచ్చు ప్లేబ్యాక్ సెట్టింగ్స్లో ఇక్కడ చూడొచ్చు 1080p వరకు మనకి ప్లే అవుతుంది వీడియో అయితే. ప్రైమ్ వీడియోలో మేబీ గ్లిచ్ ఉన్నట్లు, తర్వాత అది అప్డేట్ అవ్వచ్చు. కొన్నిట్లో అయితే కొన్నిట్లో అవ్వవు, చెప్పలేము మనం. సో ఇది ఒకసారి ప్లే చేసి చూద్దాం సౌండ్ ఎలా వస్తుందో. ఫ్రెండ్స్ సౌండ్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా లౌడ్ ఉంది, స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. ఆ వరకు అయితే మాత్రం M సిరీస్ కానీ A సిరీస్ కానీ మొబైల్ మీరు తీసుకోండి, ఇంకా మీకు బెటర్ ఉంటాయి అక్కడ. లేదు మీకు ట్యాబే కావాలి తక్కువ బడ్జెట్లో జనరల్ యూస్ కోసం, మీరు ఎక్కువ గేమ్స్ ఇట్లా ఆడవాలైతే ఇది పనికిరాదు. మీకు నార్మల్ యూస్కి జనరల్గా మీరు బ్రౌజ్ చేయడానికి కానీ, లేకపోతే ఏమన్నా వీడియో కాల్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆన్లైన్ క్లాసెస్, సో ఇట్లాంటి కోసం మీరు ట్యాబ్ చూస్తుంటే మాత్రం ఇది ఒక్కటే ఉంటుంది మీకు ఆ బడ్జెట్లో 10 నుంచి 12,000లో. కాకపోతే ఇంట్లో మీకు వైఫై ఉండాలి, అప్పుడు మీరు వైఫై మోడల్ తీసుకోండి, లేకపోతే LTE మోడల్ తీసుకోవాలి, 15,000 దాకా ఉంటుంది అది. సో లేదు మీ దగ్గర కొద్దిగా డబ్బులు ఎక్కువ ఉంటే మాత్రం A7 ట్యాబ్ A7 ఇది లైటర్ వర్షన్, దానికి A7 బెటర్. మీకు ఓవరాల్ అయితే మాత్రం అది దాని రివ్యూ కూడా నేను చేస్తాను, ఇక్కడ మీకు అది కూడా పెడతాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి. అది చాలా మంచి ట్యాబ్, అది మీరు చూస్ చేసుకోవచ్చు కొద్దిగా ఎక్కువైనా కానీ డబ్బులు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం ట్యాబ్ A7 లైట్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్. వీడియో మీకు నచ్చిన వీడియో లైక్ బటన్ ప్రెస్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.